స్ట్రాన్షియం క్లోరైడ్తో కూడా చేద్దాం. ఇప్పుడు మనం స్ట్రాన్షియం క్లోరైడ్ తీసుకున్నాం. స్ట్రాన్షియం క్లోరైడ్కు మనం ఏం కలిపాం చూడండి. స్ట్రాన్షియం క్లోరైడ్కు మనము HCl కలిపాం. దీనిని మనము ఈ ప్లాటినం లూప్లో మండించాం. మండిస్తే మనకు ఏ జ్వాల ఏర్పడింది? ఎరుపు రంగు జ్వాల ఏర్పడింది. అంటే వేరే వేరే పదార్థాలు, అంటే ఒకసారి మనము ఒక పదార్థాన్ని తీసుకున్నాం, మరొకసారి మరొక పదార్థాన్ని తీసుకున్నాం. ఈ రెండు పదార్థాలను ఒకే జ్వాల మీద వేడి చేసినా కానీ వేరే వేరే రంగులు వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం గమనించాం? దీపావళి టపాసుల్లో కూడా వివిధ రకాల పదార్థాలు వాడడం వల్ల, మనము వాటిని మండించడం వల్ల రకరకాల ఈ కాంతులు వస్తున్నాయన్న విషయం మనకు అవగతమవుతుంది. ఇప్పుడు సోడియం ఆవిరి దీపాలను కూడా మీరు పరిశీలించుంటారు. వీధి దీపాల్లో ఈ సోడియం ఆవిరి దీపాలను మనము చూస్తూ ఉంటాం. ఇవి పసుపు రంగులో మండుతూ ఉంటాయి. సోడియం ఆవిరి దీపాలు ఎందుకు పసుపు రంగులో మండుతాయి అంటే దీనికి కారణం సోడియం ఆవిరిని మనం బాగా వేడి చేసినప్పుడు సోడియం ఆవిరి పసుపు రంగులో రావడమే దీనికి కారణం. అంటే ఏదైనా సరే పదార్థాలు ఏమవుతాయి? అవి మండి అవి వెదజల్లే కాంతులు అనేది ఆ యొక్క పదార్థాల మీద ఆధారపడి ఉంటుందన్న విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము వర్ణపటాలను పరిశీలించండి. అంటే ఇప్పుడు రకరకాల పరమాణువుల నుంచి, అంటే రకరకాల పదార్థాల నుంచి వచ్చే కాంతిని మనం వర్ణపటాలు తీసినప్పుడు ఈ విధంగా వర్ణపటాలు వచ్చాయి. అంటే ఇక్కడ సోడియం వర్ణపటం ఏ విధంగా ఉంది, హైడ్రోజన్ వర్ణపటం ఏ విధంగా ఉంది, అదేవిధంగా కాల్షియం వర్ణపటం ఏ విధంగా ఉంది, మెగ్నీషియం వర్ణపటం ఏ విధంగా ఉంది, నియాన్ వర్ణపటం ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ వర్ణపటాలను ఆధారంగా చేసుకొని, అంటే ఒక హైడ్రోజన్ వర్ణపటాన్ని ఆధారంగా చేసుకొని మనకు నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఈయన పూర్తి పేరు నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. ఇతను పరమాణు నిర్మాణం గురించి, క్వాంటం సిద్ధాంతం గురించి ప్రాథమిక అవగాహన కల్పించాడు. అందుకోసమే ఈ నీల్స్ బోర్ను నోబెల్ బహుమతి వరించింది. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రతిపాదనలు మనం ఒకసారి పరిశీలిద్దాం. నీల్స్ బోరు పరమాణు నమూనాను ఇక్కడ మనం పరిశీలించినట్లయితే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఒక నిర్దిష్ట శక్తి స్థాయిలో మాత్రమే తిరుగుతాయి అని చెప్పాడు. రూథర్ఫర్డ్ పరమాణు నమూనాకు బోర్ నమూనాకు ఉన్న తేడాను మనం ఇక్కడ గమనించవచ్చు. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా మనకు ఏం తెలియజేస్తుంది అంటే, రూథర్ఫర్డ్ పరమాణు నమూనాలు ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతాయని రూథర్ఫర్డ్ చెప్పాడు. కానీ అవి నిరంతరము శక్తిని విడుదల చేస్తూ మనకు కేంద్రకంలో పడి కేంద్రకం నాశనం కావాలి. కానీ అలా జరగకుండా ఉండేదానికి నీల్స్ బోర్ ప్రతిపాదన ఏంటంటే, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట శక్తి స్థాయిలో మాత్రమే తిరుగుతాయని చెప్పాడు. ఈ శక్తి స్థాయిలకు వీటికి నిర్దిష్టమైన శక్తి ఉంటుంది. వీటిలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్లు తమ శక్తిని కోల్పోవు అని చెప్పాడు. అదేవిధంగా ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళేటందుకు శక్తిని గ్రహిస్తాయి అని చెప్పాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఈ చిత్రంలో ఎలక్ట్రాను మనకు E2 నుంచి E3కి వెళ్ళింది. E3 అనేది తక్కువ శక్తి స్థాయి. E2 నుంచి E3కి వెళ్ళింది. E2 అనేది మనకు తక్కువ శక్తి స్థాయి. E3కి వెళ్ళాలంటే అది శక్తిని గ్రహించాలి. ఎంత శక్తిని గ్రహిస్తుందంటే ఈ రెండు కర్పరాలకు ఎంత శక్తి స్థాయిలో తేడా ఉందో అంత శక్తి స్థాయిని గ్రహిస్తుంది. అందుకని ఇక్కడ మనము ΔE = E2 మైనస్ మనం E3 అని మనం చేసాం. ఇది కూడా మనకు దేనికి సమానంగా ఉంటుంది? hυకు సమానంగా ఉంటుంది. అంటే శక్తిని ఇది గ్రహించింది కాబట్టి దీనిని -hυగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా శక్తిని విడుదల చేసే చిత్రాన్ని కూడా మనము చెప్తాం. శక్తిని ఎలా విడుదల చేస్తాయి? శక్తిని మనము విడుదల చేయడానికి చూడండి ఈ చిత్రంలో, అంటే శక్తిని విడుదల చేయడానికి మనకు E3లో ఉన్న ఎలక్ట్రాను E2లోకి వచ్చేసింది.
అంటే మొదట ఎలక్ట్రాన్లు భూస్థాయిలో ఉంటాయి. అవి వాటికి కొంత శక్తి ఇచ్చినప్పుడు ఉత్తేజిత స్థాయికి వెళ్తాయి. కానీ ఉత్తేజిత స్థాయిలో ఎక్కువ సమయం ఉండలేక తిరిగి మళ్ళా భూస్థాయికి వచ్చినప్పుడు శక్తిని కోల్పోతాయి. ఆ కోల్పోయిన శక్తి కూడా మనం డెల్టా E = E3 - E2 అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది +hν ఉంటుంది. అంటే ఇక్కడ తిరిగే ఎలక్ట్రాన్లు మనకు కక్షల్లో తిరిగే ఎలక్ట్రాన్లన్నీ క్వాంటీకరణం చెంది ఉంటాయి అన్న విషయాన్ని మనము దీని ద్వారా మనం గమనించవచ్చు. ఇప్పుడు హైడ్రోజన్ వర్ణపటాన్ని మీరు గమనిస్తున్నారు. ఈ హైడ్రోజన్ వర్ణపటాన్ని బోర్ నమూనా వివరించగలిగింది. కానీ ఈ హైడ్రోజన్ వర్ణపటాన్ని బాగా గమనించినట్లయితే ఈ హైడ్రోజన్ వర్ణపటాన్ని అత్యధిక సామర్థ్యం ఉన్న సూక్ష్మదర్శినితో చూసినట్లయితే ఇది కొన్ని ఉపరేఖలుగా విడిపోయింది. ఎందుకు ఇలా ఉపరేఖలుగా విడిపోయింది అన్న దాన్ని బోర్ నమూనా సరైన వివరణ ఇవ్వలేకపోయింది. కాబట్టి ఈ నమూనాను కొద్దిగా సవరించి మరొక నమూనా వచ్చింది. ఆ నమూనా మనకు ఇక్కడ చూడండి, ఈ వర్ణపట దర్శినిలో కూడా మనము చూడొచ్చు. ఈ వర్ణపట దర్శినిలో కూడా మనము ఎందుకు ఈ బోర్ నమూనా చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోతున్నాయి అంటే మనకు ఈ వర్ణపటంలో కనిపించిన రేఖలు అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు లేదంటే మనము అత్యధిక సామర్థ్యం ఉన్న సూక్ష్మదర్శితో చూసినప్పుడు చిన్న చిన్న ఉపరేఖలుగా ఎందుకు విడిపోతున్నాయి అన్న విషయాన్ని బోర్ వివరించలేకపోయింది. దానిని సవరించడానికి సోమర్ఫెల్డ్ ఒక నమూనాను తయారు చేశాడు. దాన్నే మనం బోర్ సోమర్ఫెల్డ్ పరమాణు నమూనా అంటాం. ఇక్కడ వృత్తాకార కక్షల స్థానంలో సోమర్ఫెల్డ్ ఏం చేశాడంటే దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మీరు వృత్తాకార కక్షను బోర్ ప్రవేశపెట్టిన వృత్తాకార కక్షను సోమర్ఫెల్డ్ అలాగే ఉంచాడు. ఇప్పుడు వృత్తాకార కక్ష ఉంది. రెండవ కక్షకు ఏం చేశాడు, అదనంగా ఒక దీర్ఘ వృత్తాకార కక్షను ఆయన ప్రవేశపెట్టాడు. మూడవ కక్షకు 2 దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా మనకు 4వ కక్షకు 3 దీర్ఘ వృత్తాకార కక్షలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ బోర్ సోమర్ఫెల్డ్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో ఉన్న రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా ఎందుకు విడిపోతున్నాయి అనేది వివరించగలిగింది. కానీ హైడ్రోజన్ కన్నా ఎక్కువ పరమాణు సంఖ్య ఉన్న వర్ణపటాలను బోర్ సోమర్ఫెల్డ్ నమూనా వివరించలేకపోయింది. దీనిని మనకు సవరించడానికి మనకు మరొక నమూనా వచ్చింది. ఆ నమూనాను మనము ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ మీ చిత్రంలో చూస్తున్న వ్యక్తి పేరు ప్లాంక్. ఇతను క్వాంటం సిద్ధాంత రూపకర్త. జర్మన్ దేశస్థుడైన మ్యాక్స్ ప్లాంక్ ఈ పరమాణు నిర్మాణం గురించి, ఎలక్ట్రాన్ యొక్క స్థానాల గురించి తెలియజేశాడు. ఈ క్వాంటం సిద్ధాంతము మనకు పరమాణు యొక్క నిర్మాణాన్ని కనుగొనడంలో చాలా ఉపయోగపడింది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఎప్పుడూ నిర్దిష్ట మార్గాల్లోనే తిరుగుతూ ఉంటాయా? దీన్ని మనము ఒక్కసారి గమనించాలి. ఎందుకు ఇలా తిరుగుతూ ఉంటాయి? వీటికి ఏమైనా ఒక హద్దు, అంటే పరమాణువుకు ఏమైనా ఒక హద్దు ఉందా అనేది మనం పరిశీలించాలి. ఇప్పుడు హైసెన్బర్గ్ అనిశ్చిత్వ నియమాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఎలక్ట్రాన్లు చాలా చిన్న కణాలు, వాటి వేగాన్ని స్థానాన్ని ఒకేసారి కనుగొనడం అనేది అసాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు మనము బోర్ నమూనా ప్రకారము కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు మనము అవి ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క స్థానాన్ని ఖచ్చితంగా కనుక్కోవడం, వాటి యొక్క వేగాన్ని ఖచ్చితంగా ఒకటేసారి కనుక్కోవడం అసాధ్యమని హైసెన్బర్గ్ అనిశ్చిత్వ నియమం మనకు చెప్తుంది. ఉదాహరణకు మనము ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మనము కనుక్కోవాలనుకోండి. అంటే మనం చీకటిలో వెళ్తూ ఉంటాం. చీకటిలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమి వస్తువులు ఉన్నాయి మనం కనుక్కోవాలంటే ఒక టార్చ్ లైట్ తీసుకోవాలి. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ఒక పరమాణువును మనము బాగా గమనించినప్పుడు ఆ పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే దానికి అతి తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న మనము కిరణాలను కాంతిని తీసుకుంటాం. ఆ కాంతిని మనం అక్కడ పరమాణువుల మీద వేసినప్పుడు ఎలక్ట్రాన్లు ఏమవుతాయంటే ఆ శక్తిని గ్రహించి స్థానభ్రంశం చెందుతాయి. అంటే అప్పుడు దాని యొక్క స్థానం ఏదో దాని వేగం ఏదో ఒకటేసారి కనుక్కోవడం అసాధ్యమవుతుంది అని మనకు తెలియజేశాడు.
అంటే దీని ప్రకారము అంటే ఒక పరమాణువును ఏదన్నా తీసుకున్నామంటే దానికి ఒక పరమాణువును తీసుకున్నామంటే ఆ పరమాణువుకు ఒక హద్దు అనేది ఉండదు, ఒక ఇంతవరకు ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము అనేది మనకు తెలుస్తూ ఉంది. దీన్ని వివరించడానికి మనకు మరికొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. ఆ సిద్ధాంతము క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా. దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఇర్విన్ ష్రోడింగర్. ఈయన ఏం తెలియజేశాడంటే ఎలక్ట్రాన్ యొక్క ధర్మాన్ని తెలుసుకునేదానికి ఈ సిద్ధాంతం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈయన సిద్ధాంతం ప్రకారం మనము ఆర్బిటాల్ అనేదాన్ని మనం చూద్దాం. అంటే పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ను కనుగొనే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం ఆర్బిటాల్ అంటాం. అంటే ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ పలాని దగ్గర ఖచ్చితంగా తిరుగుతుందని చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా అది సంచరిస్తూ ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనము ఆర్బిటాల్ అని చెప్తాం. ఇప్పుడు మనము ఈ ఆర్బిటాల గురించి తెలుసుకునేదానికి మనము క్వాంటం సంఖ్యల గురించి తెలుసుకోవాలి. పరమాణువులో ప్రతి ఎలక్ట్రాన్ ఎన్, ఎల్, ఎంఎల్ అనే 3 సంఖ్యల సమితులతో సూచిస్తాం. వీటినే మనం క్వాంటం సంఖ్యలు అంటాం. క్వాంటం సంఖ్యల యొక్క ఎందుకు మనకు క్వాంటం సంఖ్యలు ఉపయోగపడతాయంటే పరమాణువులో ఎలక్ట్రాను ఎక్కడ ఉంది, అది ఎలా తిరుగుతుంది, దాని యొక్క ప్రాదేశిక విన్యాసాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేదానికి క్వాంటం సంఖ్యలు మనకు ఉపయోగపడతాయి. క్వాంటం సంఖ్యల్లో మొదటి క్వాంటం సంఖ్య ప్రధాన క్వాంటం సంఖ్య. దీన్ని నీల్స్ బోర్ ప్రతిపాదించాడు. దీంట్లో ఏమవుతుందంటే మనకు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వివిధ కక్షల్లో తిరుగుతుంటాయని మనకు తెలుసు కదా. అంటే నీల్స్ బోర్ ప్రతిపాదించిన ఈ ప్రధాన క్వాంటం సంఖ్యను మనము దేంతో సూచిస్తాము? n చేత సూచిస్తాం. అంటే మొదటి కక్షను n=1 అని, రెండవ కక్షను n=2 అని, మూడవ కక్షను n=3 అని తెలియజేస్తాం. మొదటి వేరే k అని, l అని, m అని కూడా వీటిని సూచిస్తాం. కేంద్రకానికి దగ్గరగా ఉన్నది తక్కువ శక్తి స్థాయి, కేంద్రకానికి దూరంగా ఉన్నది ఎక్కువ శక్తి స్థాయిలో ఉంటాయన్న విషయం మనకు ఇక్కడ దీని ద్వారా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు చూడండి, k అంటే 1 అని, l అంటే 2 అని, m అంటే 3 అని, n అంటే 4 అని మనము ఇక్కడ తెలియజేస్తాం. ఇప్పుడు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త సోమర్ఫెల్డ్. దీనిని మనము k అని, l అని, m అని తెలియజేస్తాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ kలో s ఆర్బిటాలు, ఎల్లో sp ఆర్బిటాలు, ఎంలో spd ఆర్బిటాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం 4వ కర్పరం కూడా తీసుకున్నామంటే spdf ఆర్బిటాలు దీంట్లో ఉంటాయి. ఈ ఆర్బిటాల యొక్క ఆకృతులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. s ఆర్బిటాల్ గోళాకృతిని, p ఆర్బిటాల్ డంబెల్ ఆకారాన్ని, d ఆర్బిటాల్ వచ్చేసి డబుల్ డంబెల్ ఆకారాన్ని, f ఆర్బిటాలు 4-fold డంబెల్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. వీటి యొక్క ఆకృతులు కూడా పరిశీలిద్దాం ఒకసారి మనం. s ఆర్బిటాల్ ఏ విధంగా ఉంది? గోళాకారంగా, p ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో, d ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారంలో, f ఆర్బిటాల్ 4-fold డంబెల్ ఆకారంలో ఉన్నాయి. గమనించారా? ఇప్పుడు అయస్కాంత క్వాంటం సంఖ్యను గురించి కూడా మనం తెలుసుకోవాలి. దీన్ని లాండే అనే ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇప్పుడు పిల్లలు, మనం ఇప్పుడు ఈ అయస్కాంత క్వాంటం సంఖ్య గురించి, తర్వాత స్పిన్ క్వాంటం సంఖ్య గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ వీటిని గురించి తెలుసుకునే ముందుగా మనం ఇంతవరకు తెలుసుకున్న అంశాలు ఏమిటి, ఈ అంశాల్లో మనము కొన్ని ప్రశ్నలను మనము చూడాలి. ఈ అంశాల్లో మనము ఏమేం ప్రశ్నలు ఉన్నాయో మీకు ఒకసారి నేను ప్రశ్నిస్తాను, వాటిని గురించి మీరు తెలియజేయండి. ఇప్పుడు s ఆర్బిటాలు, p ఆర్బిటాలు, d ఆర్బిటాలు ఇవి ఉన్నాయి కదా. వీటిని గురించి తెలుసుకోవడమే కాకుండా మనము మూల్యాంకనంలో అంటే మీకు అడిగే ప్రశ్నల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంద్రధనస్సు మనం గమనించాం, ఇది అవిచ్ఛిన్న వర్ణపటం.
దీన్ని ఉదాహరణలతో మీరు ఏ విధంగా వివరిస్తారు? అదేవిధంగా ఆర్బిటాల్ అంటే ఏంటి? బోర్ కక్ష్యలతో పోల్చినప్పుడు ఇది ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? గమనించారా? అదేవిధంగా ఇంకొక ప్రశ్న చూడండి. కే మరియు ఎల్ కర్పరాల్లో అధిక శక్తి స్థాయిలో ఉన్న కర్పరం ఏది? ఎందుకు అది ఆ విధంగా ఉంది? అదేవిధంగా ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల గురించిన తరంగదైర్ఘ్యం, వాటి పౌనఃపున్యాల గురించి మీరు మరింత సమాచారాన్ని సేకరించండి. ఓకే చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్.